ఓ ఇలా ఎంత వేస్తున్నావు? సో దిస్ ఐ థింక్ 120 to 150 ml ఆఫ్ విప్డ్ క్రీమ్. ఓకే. మీరు ఈ క్రీమ్ ఫేస్ కు రాసుకుంటారా? అంత గ్లో వచ్చింది. అరేనా నువ్వు ఏంటి నన్ను ఇన్సల్ట్ చేయడానికి పెట్టావా ఇక్కడ? సారీ సీత, నా ఉద్దేశం అది కాదు సీత. బేబీ అదే బేబీ సినిమాలో మీరే కదా నటించింది. కత్తి ఎక్కడుంది? ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా ఏం అవసరం లేదు, మన స్వీట్ కదా ఐటమ్, కత్తి అవసరం లేదు, పక్కన పెట్టండి. నీ బ్లడ్ కూడా యాడ్ చేస్తాను. అప్పుడు బీట్రూట్ అవుతుంది. వీడు గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఒక అమ్మాయితో మాట్లాడడం ఫ్లడ్ చేయడం కూడా రాదు. మీకు లవర్ ఉందా? నేను ఎలా కనిపిస్తున్నా నీకు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అందరినీ విడగొడుతూ ఉంటే మీకెందుకు ఉంటాడులే. అరే ఏంట్రా, నేను ముందే సింగిల్ గా ఉన్నానని ఫీల్ అవుతూ ఇలా రెడీ అయ్యాను పెళ్లికి. కంగ్రాచులేషన్స్ సీత, చెప్పలేదు అసలు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. 20-30 పిల్లలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ అలాగే పిల్లలు మనవరాళ్ళు అలా ఆగండి. వాడికంటే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలని ఐడియాలో ఉన్నాను. అయ్యో, సో దానికోసం ప్రిపరేషన్ అన్నమాట. నాకు ఒక మాట చెప్తే నేను కూడా రెడీగా ఉండేవాడిని కదా. దేనికి? పెళ్లిలో ఇస్తరాకులు తీయడానికి. గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం మర్యాద మాట్లాడండి. ప్లీజ్ కానీ. ఓకే, దీంట్లో కండెన్స్డ్ మిల్క్ ఎంతో 120 or I think 100 ml. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేద్దాం. సో ఇందులో క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసాం. వాట్ నెక్స్ట్? మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఓ, అన్ని ఫారెన్ వంటలు చేస్తుందిరా. అవునవును మేడం, నా కోసం అవన్నీ. మీరు ఇంట్లో కేక్ చేసుకోలేదా ఎప్పుడు? మేము ఎప్పుడు వెళ్ళి కొనుక్కోవడం తప్ప అలా చేయడం లాంటివి రావు మాకు. వావ్ సీత, నీ డ్రెస్ చాలా చాలా బాగుంది సీత. థ్యాంక్ యూ. అండ్ నీకు తెలుసా, ఇలాంటి ట్రెడిషనల్ బట్టలు శుభప్రదం షాపింగ్ మాల్ లో ఇంకా చాలా బాగుంటాయి. నాకు కొనిస్తున్నావు అయితే? డెఫినెట్ గా కొనిస్తున్నాను. అండ్ శుభప్రదం వాళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? పెళ్లిళ్ళకి మరియు శుభకార్యాలకి అద్భుతమైన వెరైటీలు, సరికొత్త కలెక్షన్లు, అదిరిపోయే ఆఫర్లతో తెలుగు వారి మనసు గెలుచుకున్న శుభప్రదం షాపింగ్ మాల్. మీ వేడుకని మరింత ఘనంగా జరుపుకోండి. ఇంకా అంతా శుభప్రదమే. సో మా సీత కూడా చాలా పెళ్లి చూపుల కోసం కష్టపడుతుంది. సీత మ్యారేజ్ కూడా కుదిరితే శుభప్రదం వెళ్ళి షాపింగ్ చేద్దాం రా. భార్యన కొనిస్తుంది నాకు పెళ్లి చీర. డెఫినెట్ గా మన స్పాన్సర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? డెసికేటెడ్ కోకోనట్ ఒక 2 స్పూన్స్ వేయాలి. సో మనం బేసికల్ గా ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలి. ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టి ఎండిపోయిన బ్రెడ్ కాకుండా. ఎందుకనంటే ఈ క్రీమ్ అది అబ్జర్వ్ చేయాలి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అండ్ డ్రై ఉంటే తినడానికి బాగోదు, సాఫ్ట్ ఉంటే బాగుంటుంది తినడానికి. అందుకని సో దీనిపైన మనం ఇలా పరుచుకోవాలి. సో మనం ఇలా లేరింగ్ చేసాం కదా, దానిపైన మళ్ళీ కొంచెం ఇది కోకోనట్ పుడింగ్ కాబట్టి కోకోనట్ హైలైట్ చేయాలి. ఈ రెసిపీకి హీరో కోకోనట్ కాబట్టి ఏంటి, డెసికేటెడ్ కోకోనట్. దీని మెయిన్ క్యారెక్టర్ ఇదన్నమాట. మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్. వావ్, వావ్, చూస్తే చాలా బాగుంది కదరా. అంటే నేను నోరు మూసుకోని ఉంది ఇండైరెక్ట్ గా. ఎగ్జాక్ట్లీ. ఓకే, మళ్ళీ కోకోనట్ వేద్దాం. అవునా? ఓ, చాలా లేయర్ లేయర్ గా వేస్తున్నాం. ఎస్. అరే నువ్వు కేక్ ఎప్పుడైనా చేసావు లైఫ్ లో? కేక్ లానే స్టార్ట్ చేశాను, తర్వాత అది కేక్ కాకుండా పోయింది. నేనైతే కేకులు చేసి లాక్డౌన్ లో తిని నేను కేక్ లాగా అయ్యాను తెలుసు. ఏమంట కమాట నిజాలు భలే ఒప్పుకుంటావు తెలుసా. ఓకే.